అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను మందడం రాజధానికి భూములు ఇచ్చిన రైతుని. రాజధానికి భూములు కావాలని అడిగినప్పుడు ఆ రోజు ఇష్టానికి ఇష్టం లేకపోయినా సరే కొంతమంది ఆము అన్నా కూడా పిల్లల భవిష్యత్తు ఆలోచించి పోనీలే రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ఇట్లా అడుగుతున్నారు, వచ్చి ఇవ్వాలి కంపల్సరిగా, మన పిల్లల భవిష్యత్తు అన్న బాగుంటుంది, మహానగరం అయింది. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ చూస్తున్న కళ్ళతో అందరు కూడా మంది కూడా అట్లా అవుద్ది ఆ ఉద్దేశంతో అందరూ కూడా ఇష్టపడి ఇచ్చారండి. తొందరగానే ఇల్లు అన్ని కట్టారు. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి గ్రేడ్ 1 ఆఫీసర్లకు గాని జడ్జీలకి అట్లాగే లాయర్లకి గవర్నమెంట్ అధికారులు అందరికి ఇల్లు పెట్టారు. ఇల్లాస్ టైప్ లో అన్ని మొదలు పెట్టిన తర్వాత మరి ఇవాళ పనులు అయితే శరవేగంతో అయితే పనులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. మాకు ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చారు. మరి పట్టా భూమిదారులకి అందరికీ కూడా చక్కగా కౌళ్లు ఇచ్చేశారు. బ్యాలెన్స్ లేకుండా ఈ సంవత్సరం కౌళ్లు కూడా వేసేశారు. పోయిన 10 ఏళ్లు కాకుండా ఇప్పుడు 5 ఏళ్ల పాటు మళ్ళీ కౌళ్లు పెంచారు మా అందరికీ కూడా. అట్లాగే పొలం లేని వాళ్ళకి పెన్షన్ నెలకి 5,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళకి 10 ఏళ్లతో పాటు ఈ 5 ఏళ్లు కూడా వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు రైతు కూలీలకి. ప్రజెంట్ మరి క్వాంటమ్ వ్యాలీ ఒకటి, బిట్స్ పిల్లాని ఒకటి ఇవి కూడా వస్తున్నాయి. ఇప్పుడు CRDA నుంచి అధికారులు అయితే పనులు బాగా వేగవంతం చేశారండి. పనులు వర్కర్లకు కూడా ఇల్లు వేసి బాగానే నడిపిస్తున్నారు. వర్క్ బాగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మెయిన్ కాలువలు పోవటానికి కూడా తీస్తున్నారండి. అమరావతి CRDA వాళ్ళు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.